ట్రిపుల్ ఆర్ పేరిట భూములను కొల్లగొట్టే కుట్రలు చేస్తున్న రేవంత్ సర్కార్ పై సంగారెడ్డి జిల్లా రైతులు జంగ్ సారన్ మోగించారు. అధికారులను బంధించి నిరసన వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఆర్ కోసం చౌటుకూరు మండలం శివంపేటకు చెందిన భూములను ప్రభుత్వం తీసుకుంటుంది. బహిరంగ మార్కెట్లో ఎకరం భూమి ₹1,00,00,000 పైగా పలుకుతున్న భూములకు కూడా కేవలం 16 లక్షల ధరనే నిర్ణయించారు. విలువైన భూములను తక్కువ ధరకు లాక్కుంటున్న ప్రభుత్వంపై బాధిత రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇవాళ భూ సేకరణకు సంబంధించి నోటీసులు అందజేయడానికి శివంపేటకు అధికారులు వచ్చారు. దీంతో రేవంత్ సర్కార్ తీరును నిరసిస్తూ అన్నదాతలు అధికారులను గ్రామ పంచాయతీ ఆఫీసులో బంధించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూములను వదులుకునే ప్రసక్తే లేదని బాధిత రైతులు తేల్చి చెప్పారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి, అన్నదాతలు తమ భూమిని ఇవ్వడానికి నిరాకరించి అధికారులనే గ్రామ పంచాయతీ ఆఫీస్ లో బంధించారు. మరి దీని పరిస్థితి ఏంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ ప్రత్యూష. ఇది సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం శివంపేట అనేటువంటి గ్రామంలో ఈ రోజు జరిగింది. ముఖ్యంగా ట్రిపుల్ ఆర్ కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ఆ భూసేకరణకు సంబంధించి రైతులకు ఉన్నటువంటి భూమి విలువ సమానంగా వాళ్లకు నష్టపరిహారం ఇచ్చే విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి నిర్లక్ష్య ధోరణి, రైతుల పట్ల వాళ్లకు ఉన్నటువంటి నిర్లక్ష్యం ఫలితంగా ఇవాళ రైతులంతా కూడా ఆందోళన ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. అక్కడ సంగారెడ్డి ప్రాంతానికి సంబంధించి శివంపేట చౌట వెళ్తుందని చెప్పి దానికి సంబంధించిన అలైన్మెంట్ వాళ్ళు చేయడం జరిగింది. ఆ ప్రాంతానికి సంబంధించిన అనేక భూముల్ని, వ్యవసాయ భూముల్ని, రైతులకు సంబంధించిన భూముల్ని సేకరించడం కోసం ఈ రోజు రైతులకు నోటీసులు ఇవ్వడం కోసం రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్లి రైతులకు నోటీసులు ఇస్తున్న క్రమంలో వాళ్ళు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసి తాము అడిగినటువంటి నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం ముందరికి రావడం లేదు, తమల్ని అన్యాయం చేస్తుంది అనే ఒక భావనతోటి రైతులంతా కూడా ఒక్కసారి ఆగ్రహించి ఆ వచ్చినటువంటి అధికారులు ప్రమోద్, ప్రవీణ్ అటువంటి ఇద్దరు అధికారులు కూడా వాళ్లను ఆ గ్రామ పంచాయతీ కార్యాలయంలో బంధించి వేసినటువంటి పరిస్థితి. తలుపులకు తాళాలు వేసి వాళ్ళ లోపల కూర్చోబెట్టి మీరు మాకు నష్టపరిహారం విషయంలో ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చే వరకు కూడా మేము ఇక్కడి నుంచి మిమ్మల్ని వదిలే పరిస్థితి లేదని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించి నష్టపరిహారానికి సంబంధించి ఆ హామీ మేము ఇవ్వలేమని చెప్పి వాళ్ళు చెప్పిన నేపథ్యంలో వాళ్ళు మీరు అవసరమైతే ఉన్నతాధికారులతో మాట్లాడండి, దానికి సంబంధించిన స్పష్టత ఇవ్వండి, ఇచ్చిన తర్వాతనే మిమ్మల్ని పంపిస్తామని చెప్పిన నేపథ్యంలో వాళ్ళు ఆ స్థానికంగా ఉండేటువంటి తహసీల్దార్ తోటి మిగతా అధికారులతో వాళ్ళు మాట్లాడడం జరిగింది. అప్పటికప్పుడైతే వాళ్ళు తహసీల్దారు ఇతర అధికారులు అక్కడికి వచ్చి వాళ్ళని నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేసిండు. మేము నష్టపరిహారాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి అప్పుడైతే అధికారులను విడిపించుకుపోయారు తప్ప రైతులకు అవసరమైనటువంటి పరిహారాన్ని ఇచ్చే విషయంలో మాత్రం వాళ్ళ స్పష్టత ఇవ్వలేదు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఎకరానికి కేవలం మేము 16 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే అక్కడ సుమారు ఆ ప్రాంతానికి సంబంధించి సుమారు 50 నుంచి 60, 70 లక్షల రూపాయల వరకు కూడా ఆ భూమి ఉన్నటువంటి భూములు, అంటే ఇటీవల తగ్గిన కదా, గతంలో అయితే ఇక్కడ ₹1,00,00,000 వరకు కూడా ఆ భూమి విలువ ఉంటుందని భావిస్తూ ఉన్నారు. అట్లా భూమి విలువ ఉన్నటువంటి ప్రాంతాల్లో కేవలం 15-16 లక్షలు నష్టపరిహారం ఇచ్చి తమకు అన్యాయం చేయడం ఏమిటని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ మేము 15-16 లక్షల నష్టపరిహారం తీసుకుని మరొక చోటికి వెళ్లి భూములు కొనుగోలు చేసి వ్యవసాయం చేద్దామన్న చేయలేనటువంటి పరిస్థితి, ఆ డబ్బంతా కూడా వృధాగా పోతుంది, తమ జీవితాలు ఆగమవుతాయని చెప్పి రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వాళ్ళు చాలా రోజులుగా నష్టపరిహారం విషయమే అటు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గానీ, అధికారులు గానీ, ఆర్డీఓ వద్ద గానీ వాళ్ళు వెళ్లి తమ వినతి పత్రాలు ఇస్తున్నారు. స్థానికంగా ఉండేటువంటి మంత్రికి కూడా అనేక సందర్భాల్లో దామోదర రాజనరసింహకు వాళ్ళు వినతి పత్రాలు సమర్పించినటువంటి పరిస్థితి ఉంది. నష్టపరిహారాన్ని పెంచాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా దానిపై ఒక స్పష్టమైనటువంటి ప్రకటన రాలేదు. పరిహారం ఇచ్చే విషయంలో వాళ్ళు ఒక స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఈ రోజు అక్కడికి వెళ్ళినటువంటి అధికారులను నిర్బంధించాల్సిన ఒక అనివార్య పరిస్థితి రైతులకు ఏర్పడిందని చెప్పవచ్చు. ఇప్పటికిప్పుడైతే వాళ్ళు అధికారులను విడిపించకపోయారు తప్ప భవిష్యత్తులో ఏం జరుగుతుందని చెప్పే పరిస్థితి లేదు. ఒకవేళ ఇలాగే కొనసాగితే రైతులు ప్రభుత్వం గనక ఇదే మొండి వైఖరి అవలంబిస్తే మాత్రం ఖచ్చితంగా మేము ట్రిపుల్ ఆర్ కు సంబంధించి భూములు ఇచ్చేది
లేదని చెప్పి రైతులంతా కూడా తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది ప్రత్యూష. రైట్ రంగాచారి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మార్కెట్ వాల్యూకి